2026 దేశ రాజకీయ చరిత్రలో చారిత్రాత్మక మలుపు తిరగనున్న సంవత్సరం. రాజ్యసభలో ఏకంగా 73 మంది సభ్యుల టర్మ్లు ముగుస్తున్నాయి. దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తున్న దురంధరులు పోటీ నుంచి తప్పుకోబోతున్నారు. ఈ అతిపెద్ద మార్పు రాజకీయాల రూపురేఖలను మార్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఎన్డీఏకు గోల్డెన్ ఛాన్స్ కాగా ఇండియా బ్లాక్కు మాత్రం సవాళ్లను తేవచ్చు. మరి మన తెలుగు రాష్ట్రాలపై ప్రభావం వివరాలు ఇప్పుడు చూద్దాం. దేశ రాజకీయ చరిత్రలో 2026 ఒక విశేషంగా నిలిచిపోయే సంవత్సరంగా కనిపిస్తోంది. రాజ్యసభలో ఈ ఏడాది ఏకంగా 73 మంది సభ్యుల టర్ములు ముగుస్తున్నాయి. రాజ్యసభ సచివాలయం పార్లమెంటరీ బులెటిన్ ద్వారా వెల్లడించిన ఈ జాబితాలో దశాబ్దాలుగా రాజకీయ దురంధరులుగా నిలిచిన నేతలు ఉన్నారు. ఈ మహామార్పు దేశ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్, మాజీ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వంటి ఘాటైన నేతల టర్ములు ముగుస్తున్నాయి. ఖర్గే ప్రతిపక్ష నేతగా రాజ్యసభలో కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ఆయనకు ఇటీవల ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్ జరగడంతో ఆరోగ్యరీత్యా ఆయన కొనసాగడంపై అనుమానాలు తలెత్తాయి. శరద్ పవార్ వంటి వయోజనులు తిరిగి ఎన్నిక అవ్వకపోవచ్చని విశ్లేషకుల అంచనా. ఈ రిటైర్మెంట్లు జాతీయ రాజకీయాల్లో పెద్ద శూన్యాన్ని సృష్టించిన కొత్త ముఖాలకు మార్గం సుగమం చేస్తాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ నుంచి 4 రిటైర్ కానున్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని. తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ బాబుల టర్మ్ జూన్ 21తో ముగియనుంది. తెలంగాణలో ఏప్రిల్ 9న బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ స్వింగి టర్ములు పూర్తవుతాయి. ఏపీలో వైఎస్ఆర్సీపీ ఎంపీల ఆధిపత్యం ఉన్నప్పటికీ టీడీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో సానా సతీష్ బాబుకు పునర్నియామకం అవకాశాలు ఎక్కువ. తెలంగాణలో కాంగ్రెస్ బలం పెరిగినా బీఆర్ఎస్ కు ఇది పెద్ద దెబ్బగా మారవచ్చు. ఈ మార్పులు ప్రాంతీయ రాజకీయాల్లో కొత్త డైనమిక్స్ ను తీసుకురావచ్చు. మొత్తం 73 సీట్లలో 72కు ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్, ఏప్రిల్లో తొలి విడత, నవంబర్లో రెండో విడత జరిగే అవకాశం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 111 సీట్లతో ఉండగా ఈ ఎన్నికలతో 145 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది మళ్లీ బిల్లుల పాసింగ్ కు ఎన్డీఏకు అదనపు బలం. విపక్ష ఇండియా బ్లాక్ కు ఇది సవాల్గా మారవచ్చు. ఎందుకంటే ఖర్గే, పవార్ వంటి కీలకులు దూరమయ్యే పరిస్థితి. రాజ్యసభలో ఎన్డీఏ మెజారిటీ పెరిగితే లోక్సభలోని బలాన్ని మరింత బలపరుచుకోవచ్చు. ఈ రిటైర్మెంట్లతో రాజ్యసభను యూత్ఫుల్ గా మార్చవచ్చు. కానీ అనుభవజ్ఞులు తగ్గే అవకాశం ఉంది. ఎన్డీఏకు ఇది గోల్డెన్ ఛాన్స్. ఎందుకంటే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ కొన్ని చోట్ల మెజారిటీ సీట్లు సాధించవచ్చు. ఇండియా కూటమి విషయంలో అంతర్గత కుమ్ములాటలు, సీట్ షేరింగ్ వివాదాలు తలెత్తవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో టీడీపీ అధికార బలంతో వైఎస్ఆర్సీపీ సీట్లు కోల్పోవచ్చు. మొత్తంగా 2026 రాజ్యసభ ఎన్నికలు దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని ఆరంభిస్తాయి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.